తైలే లక్ష్మి జలే గంగా అని దీపావళ అమావాస్య లాంటి వాటిలో తెల్లవారుజామును ఆ పదార్థాల్లోకి వస్తుంది లక్ష్మి అలక్ష్మి రెండు. తైలే లక్ష్మి, లక్ష్మి తైలంలోకి వస్తుంది, అలక్ష్మి తల మీద కూర్చుంటుంది, అంటే దరిద్ర దేవత. ఈవిడ తొలగాలి అంటే పెద్దవాళ్ళు వచ్చి దీపావళి అమావాస్య నాడు సూర్యోదయాత్ పూర్వం నూనె తల మీద ఉంచి వాళ్ళ చెయ్యి పెట్టి ఇలా ఇలా కొడుతూ ఆశీర్వచనం చేస్తారు, అలక్ష్మి తొలగిపోతుంది. అదొక్క దీపావళి అమావాస్యకి. తైలే లక్ష్మి జలే గంగా, ఎక్కడెక్కడ నీరున్నా అందులోకి గంగ ప్రవేశిస్తుంది దీపావళి అమావాస్యకి. తెల్లవారుజాము స్నానానికి గంగా స్నానం కిందకు వచ్చేస్తుంది. కానీ విభూతి కుండానికి ఉన్న లక్షణం ఏమిటంటే అలక్ష్మిని సర్వకాలముల యందు తీసేయగలిగిన శక్తితో ఉంటుంది. అందుకని విభూతి కుండంలో స్నానం చేసేవారు పూర్వం. ఇప్పుడేమైందంటే ఆ విభూతి కుండం జీర్ణమైంది, అసలు అందులో స్నానం చేసేవాళ్ళు ఎవరు కనపడరు. కనీసం ఆ గుడి మెట్లు దిగుతున్నప్పుడు పక్కకెళ్ళి చూస్తే, మీరు కిందకి దిగుతూ ఎడం పక్కకెళ్ళి ఆ ఎడం పక్క నుంచి చూస్తే కింద పెద్ద కుండం కనపడుతుంది. ఆ కుండానికే విభూతి కుండమని పేరు. మీకు నేను పరమసత్యం ఒకటి చెప్తా, నన్ను నమ్మండి. ఇప్పటికీ శ్రీశైల ప్రభకి సంపాదకుల్ని కలిసి కూడా అడిగారు కొంతమంది ఉత్తర దేశంలో ఉన్న యోగులు. ఇప్పటికీ శ్రీశైల మహాక్షేత్ర ప్రధాన ద్వారం వంక చూసినప్పుడు కొంతమంది తపశ్శక్తి ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి కల్పవృక్షములు, కామధేనువులు, దేవతలు అందరూ సేవిస్తూ కనపడతారు. ఎన్నో తీర్థములు కనపడతాయి. అసలు మీకు నేను ఈ మాట అన్నాను కాబట్టి మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు చూడండి, అంత కొండ మీద ఉంటుంది శ్రీశైల దేవాలయం. మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఎవరినైనా అడగండి, చెప్తారు. శ్రీశైల దేవాలయంలో ఏ మూల 4 రాళ్ళు తీసినా నీళ్ళు వచ్చేస్తాయి. నేను అబద్ధం చెప్పానేమో మీరు వెళ్ళి అడగండి కావాలంటే. నేను ఒకప్పుడు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ మాట నిజమా కాదా నిర్ధారించుకోవడానికి, ఇప్పుడు ఆయన పదవీ విరమణ చేశాడు, ఒక ఇంజనీర్ గారిని తీసుకెళ్ళి అడిగా ఇది నిజమేనా అని. ఎక్కడ చదివారని అడిగాడు ఆయన. నేను ఎక్కడో చదివాను, నిజమేనా అన్నాను. ఆయన నన్ను తీసుకెళ్ళి చూపించారు బుగ్గలు, ఎన్ని చోట్ల వచ్చేస్తూ ఉంటుందో నీరు. మనం ఒక క్రమంలో వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి మనం చూడం. మీరు స్కాంద పురాణం చదివితే ఒక్క శ్రీశైలంలో ఉన్న తీర్థముల జాబితా కొన్ని పుటలుంది. తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తీర్థము అంటే ఒకప్పుడు అంగిరసాది మహర్షులు అక్కడ కూర్చుని తపస్సు చేసి వాళ్ళు ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోతూ నీటి యందు శక్తిని ప్రవేశపెట్టారు. ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది అన్నారు. అందుకే తీర్థయాత్ర అంటే దైవ దర్శనానికి కాదు, చెయ్యొద్దని నా ఉద్దేశ్యం కాదు, స్నానం చేయడానికి వెళ్ళాలి. అసలు తీర్థయాత్రకి వెళ్ళి స్నానం చేయకపోతే ఇంకెందుకండి ఆ యాత్ర? అస్తమానం మనకు కావలసినవన్నీ కొనుక్కు తినడానికి, ఏసీ వేసుకు పడుకోవడానికినా? అందుకు కాదు, తీర్థమునందు స్నానం చెయ్యాలి. అసలు శ్రీశైలంలో లోపల కూడా, మీకు దేవాలయం లోపల కూడా ఎన్ని తీర్థాలు ఉన్నాయో. మనోహర కుండం చూడండి, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఆ నీరు. తెల్లవారుజామున అభిషేకానికి బిందెలతో తీసుకొస్తారు. ఎన్ని తీర్థములో శ్రీశైలం అంతా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అద్భుత శక్తి కేంద్రీకరింపబడింది. వీరశంకర దేవాలయం కింద ఉన్నటువంటి విభూతి కుండంలో దరిద్రాన్ని తొలగించగలిగినటువంటి శక్తి ఉంది. అందులో స్నానం చేస్తే తన సమస్యలకి పరిష్కారం తన మస్తిష్కంలోనే ద్యోతకమవుతుంది, అలక్ష్మి తొలగుతుంది. అంత శక్తివంతమైనటువంటి విభూతి కుండం అక్కడే ఉంది. అంత గొప్ప దేవాలయం వీరశంకర దేవాలయం. అయితే శిఖరం చూస్తే వచ్చేస్తుందా అండి మోక్షం అంటే? వస్తుంది. ఒకప్పుడు పార్వతీదేవి ఈ ప్రశ్న పరమశివుణ్ణి అడిగింది. అంటే పార్వతీదేవికి తెలియదా అండి అని అనుకోకండి, మనకి చెప్పడానికి ఆది దంపతులు అలా ఆడుతూ ఉంటారు నాటకం. అయ్యా ఇంతమంది వచ్చి చూస్తున్నారు కదా, శిఖరం కనపడిన వాళ్ళందరికీ మోక్షం వస్తుందా అని అడిగింది పార్వతీదేవి. ఆయన అన్నాడు వస్తుంది. ఎవరికి వస్తుందని అడిగింది. ఎవరికి వస్తుందో చూపిస్తాను రా అన్నాడు. విభూతి కుండం ఉంది కదా కింద, అందులో పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో దిగబడిపోయాడు. చెయ్యొక్కటి బయట పెట్టాడు, పెద్ద అరుపులు అరుస్తున్నాడు, అయ్యో నన్ను ఎవరైనా పైకి లాగండి పైకి లాగండి పైకి లాగండి అని. పార్వతీదేవి వృద్ధ బ్రాహ్మణి రూపంలో ఏడుస్తోంది, అయ్యో నా భర్త ఊబిలో దిగిపోతున్నాడు, ఎవరైనా వచ్చి తీయండి అని. పరుగున వచ్చారు కొంతమంది, మేము లాగుతామని. అయ్యో నా భర్తని లాగేటప్పుడు కించిత్ పాపం లేకపోతేనే లాగాలండి. అయ్యో మేము చేసినవి చాలా ఉన్నాయమ్మా అని వెళ్ళిపోయారు అందరు. ఒక వేశ్య, ఆమె జీవితం అంతా పడుపు వృత్తితో గడిపింది. ఆవిడ వచ్చింది,
వచ్చి అమ్మా నేను లాగుతాను, నువ్వే పాపం చేయలేదా అంది. చెయ్యకేమ్మా, నేను వేశ్యావృత్తిలో ఉన్నాను, ఎన్ని పాపాలు చేశానో, శ్రీశైల శిఖరం చూశాను, కాబట్టి నాకు మోక్షానికి అర్హురాలను. అంటే నాకు పాపం లేదు పుణ్యం లేదమ్మా, పరమశివుడు చెప్పిన మాట శిఖరం చూశాక నాకెక్కడుంది, నాకు పాపము లేదు పుణ్యము లేదు, రెండూ కాలిపోతే మోక్షం, ఏ ఒకటి మిగిలినా పునర్జన్మ, కాబట్టి నాకు రెండు లేవమ్మా, నేను లాగచ్చు పరమశివుడని పైకి లాగింది. శంకరుడు అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు. పార్వతీ, నమ్మకం అన్నది ప్రధానం, ధృతి. ఎవరికి నా వాక్కు యందు నమ్మకం ఉన్నదో వాడికి మోక్షం తప్ప ఏదో ఓ ప్రయత్నం చేద్దాం అన్నవాళ్ళకి కాదు పార్వతి. ఇప్పటికీ మీకు ఆ వేశ్య ఉంది శ్రీశైలంలో, మీరు చూడొచ్చు. ఎక్కడ ఉందో ఈ సభలో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే చెయ్యెత్తండి, నేను సంతోషిస్తాను. ఇప్పటికీ శ్రీశైలంలో మీరు చూడొచ్చు ఆ వేశ్యని, ఇవాళ కూడా ఎప్పుడూ చూడొచ్చు. ఎక్కడుందో తెలుసా? మీరు మల్లికార్జున దేవాలయంలో దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత మల్లికాకుండము అని ఉంటుంది. ఆ మల్లికాకుండానికి దక్షిణ భాగంలో ఆవిడ శిల్పం, రెండు కళ్ళు అవి చెక్కి మల్లికార్జున లింగానికి పక్కనే ఉంటుంది ఆవిడ. అదే వేశ్య. ఆవిడే ఏ తల్లి అంత నమ్మకంతో శివుడిని చేపట్టి లాగిందో ఆమె అక్కడే ఉంది ఇప్పటికీ. ఆవిడ దర్శనం చేయమని చెప్తారు. శ్రీశైలంలో ఒక అద్భుతం, ఒక వేశ్య అంతటి ధృతితో అంత నమ్మకంతో పరమశివుడి పక్కకే వచ్చి చేరి దేవాలయంలో ఆమె ఇప్పటికీ భక్తుల చేత దర్శనం పొందుతోంది. అందుకే శిఖరానికి వెళ్ళే ముందు ఆవిడ్ని చూసి వెళ్ళమని చెప్తారు. నమ్మకం నేర్చుకో, ఆవిడ పక్కకి చేరింది, నువ్వు చేరగలవు నమ్మగలిగితే శ్రీశైలాన్ని. కాబట్టి శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. శ్రీశైల శిఖరాన్ని ఎవరు చూస్తున్నారో వాళ్ళకి పునర్జన్మ లేదు. అంత గొప్ప దేవాలయం, అంత గొప్ప పర్వతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు జ్యోతి మ్యాట్రిమోనీ. ఎంత చెప్పినా తక్కువే. ఏఎస్ బ్రాండ్ పూజ నువ్వుల నూనె. ఫాల్కన్, ఇది పంపు కాదు, పాతాళ గంగ.